హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి కిచెన్. ఈ న్యూ ఇయర్ కి కేక్ బయట నుంచి తెద్దాం అనుకుంటున్నారా, ఇంట్లోనే చేద్దాం అనుకుంటున్నారా? ఇంట్లోనే చేద్దాం అనుకుంటే నా దగ్గర ఒక సూపర్ రెసిపీ ఉందండి. ఇది చేయడానికి మీకు జస్ట్ 20 నిమిషాలు కావాలి. దీనికి మైక్రోవేవ్ కూడా అక్కర్లేదు, ఓటీజీ కూడా అవసరం లేదు. జస్ట్ మన ప్రెషర్ కుక్కర్లోని ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదండి. సూపర్ ఈజీ. ఎంత సాఫ్ట్గా స్మూత్గా వచ్చిందో చూసారుగా, అండ్ స్పంజీగా కూడా వచ్చింది. సో దీని మీద చాక్లెట్ సిరప్ యాడ్ చేసి మీద కొంచెం పౌడర్ షుగర్ వేసి మీ పిల్లలకి ఇస్తే ఆ మామని తినేస్తారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకవేళ బిగినర్ అయితే కుకింగ్లో కూడా మీరు ఫెయిల్ అవ్వకుండా ఈ రెసిపీని ట్రై చేసుకోవచ్చు. ఫెయిల్ అయ్యే ఛాన్సెసే లేదు. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లోని వాషర్ తీసేయాలన్నమాట. తర్వాత కింద సాల్ట్ ఇలా వేసి దాన్ని వేడి పెట్టడానికి వదిలేయాలి. స్టాండ్ పెట్టుకుని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు వేడెక్కనివ్వాలి. ఓకేనా? ఈలోపు బోర్బన్ ప్యాకెట్ ఒకటి, పాలు, బేకింగ్ పౌడర్ అండ్ షుగర్. జస్ట్ మనకి 4 ఇంగ్రీడియంట్స్ కావాలండి. వీటన్నిటిది లిస్ట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రాస్తాను, మీరు తప్పకుండా చూడండి. ఒక ప్యాకెట్ బోర్బన్లోని మొత్తం 150 గ్రామ్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని ముక్కలు చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఈజీగా ఈరోజు బిస్కెట్ కేక్ చేసుకుంటున్నాం అనమాట. ఇది చేసుకోవడం చాలా ఈజీ, ఇందులో ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. సో మీరు ఎవరైనా కేక్కి బేకింగ్కి కొత్త అయితే కూడా ఫస్ట్ బిస్కెట్ కేక్ ట్రై చేయండి. ఇది ప్రెషర్ కుక్కర్లోనే అయిపోతుంది కాబట్టి చాలా చాలా ఈజీ. అండ్ బిస్కెట్స్లోనే ఆల్రెడీ షుగర్ ఉంటుందండి. సో ఇక్కడ షుగర్ అనేది ఆప్షనల్. మీకు కొంచెం తీపి కావాలి అనుకుంటే ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. తర్వాత మిక్సీ చేసుకుంటే ఇలా పౌడర్ ఫామ్లోకి వచ్చేస్తుంది. దాని తర్వాత మనం యాడ్ చేసుకుంటున్నాం 30 to 40 ml ఆఫ్ మిల్క్. అంటే చిన్న కప్పుతోనే యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత మిక్సీ చేస్తే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది కొంచెం థిక్గా అనిపించింది, సో నేను ఇక్కడ మరో 4-5 స్పూన్ల పాలు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మరొకసారి మిక్సీ పెట్టేద్దాం. పాలు వామ్గా ఉంటే చాలండి, గోరువెచ్చని పాలు అయితే బాగుంటుంది అనమాట. తర్వాత మన మిక్స్చర్ని ఇప్పుడు ఒక బౌల్లోని మిక్స్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ చూసారుగా, మన మిక్సీలో ఉన్న బ్యాటర్ మొత్తాన్ని తీసుకోవాలన్నమాట జాగ్రత్తగా. తర్వాత ఈలోపు మన కేక్ టిన్ మీద కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసి దాన్ని గ్రీస్ చేసుకోవాలన్నమాట. మీరు కేక్ టిన్ని ఎంత బాగా గ్రీస్ చేసుకుంటారో మన కేక్ అనేది అంత స్మూత్గా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. తర్వాత నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్. తర్వాత బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచకూడదండి, అది వెంటనే బేకింగ్ కానీ కుక్కర్లో కానీ పెట్టేయాలన్నమాట. సో దీన్ని 1 సెకండ్ పాటు పక్కన పెట్టాను. ఈలోపు నా కేక్ టిన్ ఏదైతే ఉందో దాంట్లోని 1/2 స్పూన్ కన్నా తక్కువ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నీట్గా గ్రీస్ చేసుకోండి. అన్ని కార్నర్స్లో కూడా నీట్గా గ్రీస్ చేసుకోవాలి. తర్వాత మనం పక్కన మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసి దీంట్లోనే యాడ్ చేసుకోండి. ఇది కనీసం మన కేక్ బ్యాటర్ అన్నది 1 ఇంచ్ ఉంటే ఇది 3 నుంచి 4 ఇంచుల వరకు రేజ్ అవుతుంది కాబట్టి అలా చూసుకుని చేయాలన్నమాట. అంటే కేక్ టిన్ మొత్తం నిండబెట్టేయొద్దు. చూసారుగా అలా సైడ్కి ఉండిపోయింది కదా, దాన్ని కూడా నీట్గా చేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఇలా ట్యాప్ చేయండి, ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే అవి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేడి చేసి ఉన్న కుక్కర్లోని ఈ కేక్ అన్నది పెట్టేద్దాం. ఇది పెట్టిన తర్వాత 20 నిమిషాల నుంచి 25 నిమిషాల పాటు పడుతుందండి, మీడియం టు లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెడితే కేక్ మాడిపోతుంది, లో ఫ్లేమ్లో పెడితే బేక్ అవ్వదు. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. తర్వాత వాషర్ పెట్టకూడదు, విజిల్ పెట్టకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన కుక్కర్కి వాషర్ పెట్టకూడదు, విజిల్ పెట్టకూడదు. ఒక 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. మీరు 10 సార్లు ఓపెన్ చేసి చూడకండి, 15 నిమిషాలప్పుడు ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. అండ్ ఓపెన్ చేసిన వెంటనే తొందరగా మళ్ళీ మూత పెట్టండి, లేదంటే కుక్కర్ చల్లగా అయిపోతుంది, మళ్ళీ వేడెక్కడానికి టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కేక్ అయిపోయినట్టే నాకు కనిపిస్తుంది, ఎందుకంటే మీరు బార్డర్స్ ఏవైతే ఉందో, కార్నర్స్ ఏదైతే ఉందో అది వదిలేసింది చూసారా, అది ఒక సిమ్టమ్ అనమాట కేక్ రెడీ అయిపోయింది అని చూడడానికి. దాని తర్వాత మీ దగ్గర ఏదైనా టూత్ పిక్ ఉంటే దాన్ని ఒకసారి పోక్ చేసి చూడండి. టూత్ పిక్ అన్నది క్లీన్గా బయటకు వచ్చేసింది అంటే మన కేక్ అన్నది 100% రెడీ అయిపోయింది. అది కానీ తడిగా ఉన్నా లేదా ఈ బ్యాటర్ దాన్ని అంటుకున్నట్టు వచ్చినా కేక్ అన్నది సరిగ్గా అవ్వలేదు. ఇంకొంచెం సేపు పాటు మనం కుక్ చేసుకోవాలన్నమాట.
చూసారుగా నేను 3 ప్లేసుల్లోని పొడిచి చూసానండి. మూడిట్లోని చాలా బాగా కుక్ అయింది. ఎక్కడ క్లీన్గా వచ్చిందనమాట నా టూత్ పిక్ అన్నది. సో నా కేక్ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసి ఈ కేక్ బయటికి తీసి చల్లార్చుకోవడానికి ఉంచుకుంటున్నాను అనమాట. చల్లగా అవడానికి ఒక 10 నిమిషాలు టైం పట్టిందండి. చాలా చాలా ఈజీ చేసుకోవడం, తప్పకుండా ట్రై చేయండి. రేపే కదా న్యూ ఇయర్ రాత్రి. సో ఈ రోజు నేను అందుకే పోస్ట్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే తప్పకుండా ట్రై చేస్తారని. చూసారుగా ఎంత సాఫ్ట్ స్మూత్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. మంచిగా మీరు ఐసింగ్ అన్ని చేసుకోవచ్చు. చూసారుగా చల్లగా అయిపోయింది కేక్. ఇప్పుడు మనం బార్డర్స్ అన్నవి ఒక్కసారి లూజన్ చేసుకోవాలి. ఒక నైఫ్ తీసుకొని అలాగా రన్ చేయండి కార్నర్స్లో. ఎక్కడైనా ఒకవేళ కొంచెం అంటుకుని ఉంటే కూడా దీనివల్ల ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఒక ప్లేట్ పట్టుకుని దాన్ని ఇలా బోర్లా పెట్టాలన్నమాట కేక్ మీద. దాని తర్వాత టర్న్ చేయాలి. జస్ట్ ఎగ్జాక్ట్లీ వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా పెట్టిన తర్వాత మీద నుంచి 4 సార్లు ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల మన మీద బేస్ అనేది లూజ్గా అయిపోతుంది అనమాట. తర్వాత 1 మినిట్ తర్వాత మెల్లిగా తీయండి. వావ్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూసారుగా. బేకింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఫైనల్ ప్రోడక్ట్ చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీలో ఎంతమంది బేకింగ్ అంటే ఇష్టం అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక పేపర్ మీద ఒక చిన్నది వీడియో క్లిప్లో చూపించినట్టుగా చేసి దాన్ని కట్ చేశాను అనమాట. ఇప్పుడు అదొక మంచి లవ్ సింబల్లా వస్తుంది. చూసారుగా. ఇవన్నీ టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. అంతే. తర్వాత ఇది మన కేక్ మీద పెట్టుకుని పౌడర్ షుగర్తో కోట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఐసింగ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా ఎన్నో చేసుకోవచ్చు అండి కేక్స్లోని. చాలా చాలా బాగుంటుంది. ఇది నేను అన్నిటికన్నా సింపుల్ది చూపిస్తున్నాను. తర్వాత నేను కార్నర్స్ కూడా రాస్తాను ఇంకొంచెం ఫినిషింగ్ బాగుంటుందని. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సాహిల్కి అందరికీ చాలా చాలా నచ్చిందండి. అండ్ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ కేక్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. మరో వీడియోతో రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.